నమస్కారం, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రక్షిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతకరత్న సందేహాలపై రక్షిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజెమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజెమాలజిస్ట్, జెమ్స్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రత్నాలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాట్లాడొచ్చు రజా గారితో. సో నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడే ముందు, వచ్చే బుధవారం విశాఖలో ఉంటారు, అలాగే వచ్చే గురువారం విజయవాడలో ఉంటారు, మిగిలిన అన్ని వారాల్లోనూ హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి రత్నాలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు. సరే రజా గారు, సో చాలా మంది రత్నాలు ధరించడం వల్ల ఉన్నటువంటి డౌట్స్లో ప్రధానంగా వచ్చేది డిప్రెషన్కి సంబంధించి. సో డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, దానివల్ల ఏ పని జరగదు. సో దీనికి రత్నాలకి సంబంధించి రత్నాల్లో ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? అసలు ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు అడిగిన ప్రశ్న డిప్రెషన్. ఇవాళ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100%లో 50% పైన జనాలు చాలామంది డిప్రెషన్కి గురి అయ్యారు. డిప్రెషన్ అనేసరికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. ఇక్కడ ఇంకోటి తెలియచేయాలంటే దిర్ ఈజ్ నో ఏజ్ ఫ్యాక్టర్. అవును, ఏనో యువకులకి మాత్రమే ఉంటుంది, పెద్దోళ్ళకి మాత్రమే ఉంటుంది, చిన్న అలాంటి ఏమి ఉండవు. చిన్నపిల్లలు కూడా దీనిలో వాళ్ళు కూడా బాధపడతారు. చిన్నపిల్లలు కూడా సమస్య వస్తుంది, అదేవిధంగా యువకులు కూడా సమస్య వస్తుంది, పెద్దోళ్ళకి సమస్య ఉంటుంది. దిర్ ఈజ్ నో ఏజ్ ఫ్యాక్టర్ ఇన్ డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ అనేసరికి ఒక రకమైన ఆందోళన గురి అవ్వడము, బాధ, ఎక్కువ టెన్షను, కన్నీరు, ఆకలి లేకపోవడము. కొంతమంది చూసే ఉంటారు మీరు, అంటే కొంతమంది బాగా తినేస్తారు. ఇంకా సిమ్టమ్స్ వేరే వేరేలాగా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు తింటుంటే వాళ్ళు అర్థమవుతుంది ఎంత తింటున్నారని చెప్పి అలా తినేస్తారు. కొంతమందికి ఫుడ్ చూస్తేనే ఒక వామిటింగ్ లాగా అనిపించడము, వామిటింగ్ చేసుకోవాలనిపించడం అలా ఉంటుంది. కొంతమంది ఆహారం వాళ్ళకి పడదు. కొంతమందికి ఎంటీనెస్ అంటారు కదా, జీవితంలో ఖాళీగా ఉండడము, నా బతుకు ఎందుకు, ఏం దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు, నేను ఎందుకు బతకడము, నా జీవితం ఇంతేనా, నేను చచ్చిపోతే బెటర్ ఉంటుందేమో అని మైండ్కి ఓన్లీ చావు గురి వాళ్ళ మైండ్లో వస్తూనే ఉంటుంది. ఇక్కడ మేము చూసుకోవాలంటే చిన్నపిల్లలకి మీరు చూసే ఉంటారు, స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు. కొంతమంది పిల్లలకి ఈ డిప్రెషన్ అనే సమస్య ఉందంటే సిమ్టమ్స్ ఏ విధంగా కనపడాలి తల్లిదండ్రులు అంటే, వాళ్ళు స్కూల్ పైన ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఏడుస్తారు. స్కూల్ అనేసరికి మేము స్కూల్ వెళ్ళామంటారు, వెళ్ళి రూమ్లో కూర్చుంటారు, బాగా ఏడుస్తూనే ఉంటారు, ఫుడ్ సరిగా తిన్నారు. వన్ టైప్ ఆఫ్ ఒక సిమ్టమ్స్ అనుకోవచ్చు. అంటే స్కూల్ అనేసరికి వాళ్ళకి బాధ అనిపించడము, స్కూల్ అనేసరికి కన్నీరు పెట్టడము, స్కూల్ అనేసరికి నేను వెళ్ళాను, నేను ఫోబియా, ఒక భయము, ఒక లోన్లీగా నేను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి వెళ్ళి రూమ్లో కూర్చుంటారు ఆ చిన్న పిల్లలకి. దట్ ఈస్ కాల్డ్ సిమ్టమ్స్ వచ్చేసి డిప్రెషన్దే ఉంటుంది. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా జాబ్లో వెళ్ళడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, చాలా భయం పడతారు. నేను జాబ్ వెళ్ళాను, ఎందుకు జాబ్ చేసి ఏం ప్రయోజనము, సంపాదన చేసి ఏం ప్రయోజనము, ఆ డబ్బు తీసి ఏం చేయాలి అంటే మైండ్ అంతా ఒక ల్యాప్స్ అయిపోతుంది. వాళ్ళకి వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు వాళ్ళకి అర్థం అవ్వదు, చాలా బాధపడతారు. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమంటారు, ఈ డిప్రెషన్ ఉండే వాళ్ళకి ఎవరైనా దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళ ముందు అక్పెట్టి కానీ, గ్యాస్ కానీ, వాళ్ళ ముందు వచ్చేసి కత్తిలు కానీ ఇలాంటివి పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకి కొద్దిగా వాళ్ళు హాని చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే మనిషికి ఎంప్టీనెస్ అనిపిస్తుందో, నేను బతికి ఏం చేయాలి, నో డిజైరు, కోరికలు లేవు, ఒక ఇష్టం అనే ఉన్నదు, ఆ టైంలో మనిషి ఒక చావుకి గురి అయిపోతారు. తెలియచేయాలంటే యాజ్ పర్ ఇప్పుడు ఇది చూసుకుంటే సెన్సస్ ప్రకారము ఇవాళ రోజు మా ఇండియాలో కూడాను 60% పైన జనాలకి ఈ సమస్య ఉంది. కొంతమంది 20 ఏళ్ళ నుంచి బాధపడుతుంటారు, కొంతమంది 10 ఏళ్ళు బాధపడుతుంటారు, కొంతమందికి ఇలా చూడండి ఇక్కడ కూడా సిమ్టమ్స్ కొన్ని రకాలు ఉంటాయి. కొంతమందికి అది వచ్చి ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. చెప్తారా కదా, ఎక్కడైనా వెళ్ళి టూర్కి మీరు వెళ్ళేస్తారా అండి అని చెప్పి ప్లేస్ ఏమైనా మారితే, ప్లేస్ చేంజ్ చేస్తే అదేమైనా మార్పు వస్తుంది అని చెప్పి బయట పంపిస్తారు, ఎక్కడైనా వెళ్ళిపోండి అని చెప్పి.
వాళ్ళకి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. కొంతమంది అక్కడ పంపించినా కూడాను వెళ్ళిన తర్వాత కూడాను వాళ్ళకి అక్కడ కూడా అలాగే సేమ్ ఉంటుంది. ఇప్పుడు డిప్రెషన్ అనేసరికి చూడండి, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ డిప్రెషన్ ఆయన ముందు మంచి భర్త ఉన్న ఒక అమ్మాయి ఉన్న అనుకోండి, ఒక మహిళ, ఆయన ముందు మంచి భర్త మంచి పిల్లలు ఉన్నా కూడా ఆయన మైండ్కి ఎక్కదు. నాకు ఇంత మంచి హస్బెండ్ ఉన్నాడు కదా, ఇంత మంచి పిల్లలు ఉన్నారు కదా, నాకు ఇంత లైఫ్ అంతా బాగుంది కదా, ఏమనిపించదు. 100 మందిలో కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు. ఎందుకులే నా దగ్గర ఏం వెళ్ళని చెప్పి బాగా ఏడ్స్తూనే ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, దిర్ ఇస్ నో ఏజ్ ఫ్యాక్టర్. చిన్నపిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది. అది కూడా మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. ఇక్కడ రావడం కూడా అస్ట్రాలజీలో చంద్రగ్రహం ఏమైనా వీక్ ఉంటే, చంద్రగ్రహానికి మనోకారక అంటారు. ఎందుకంటే ఈ డిప్రెషన్ కనెక్ట్ ఇమోషన్స్ అంటారు. మనిషిలో ఉండే భావోద్వేగాలు ఉంటాయి కదా, అవన్నీ యాక్టివ్నెస్ లేకపోవడం డియాక్టివేట్ అయిపోతుంది. అక్కడ మనిషికి సమస్యలు పెరిగిపోతుంది. ఈ చంద్రగ్రహం వచ్చేసి ఒకవేళ ఒక జాతక చక్రంలో షష్టంలో కావచ్చు, అష్టంలో కావచ్చు, వయ్యంలో కావచ్చు, అదేవిధంగా చంద్రగ్రహం నీచంలో పడితే, లేకపోతే శని గ్రహంతో ఏమైనా కంజక్షన్ ఉంటే, లేకపోతే రాహు గ్రహంతో కంజక్షన్ ఉంటే, ఆ సమయంలో ఈ సమస్య వస్తుంది సహజంగా. ఒకసారి చూడండి, అస్ట్రాలజీ లైక్ బ్లూ ప్రింట్ అండి. మనిషికి ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎవరు చెప్పలేని విషయము దీని ద్వారా తెలుసుకోవచ్చు. మొదటిగా ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది, ఈ చంద్రగ్రహం ఎక్కడున్నారని చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈజీగా మేము ఒక మంచి పరిష్కారం రూపం వాళ్ళకి చూపించవచ్చు. సో ఆ సమస్య వాళ్ళ దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఇప్పుడు నా అనుభవం తెలియచేయాలంటే, ఎంతో మంది నా క్లయింట్స్, వేల మంది క్లయింట్స్కి రత్నాల ద్వారా మేము సెట్ చేసాము. ఒక కేసు జమ్మూ కాశ్మీర్ నుండి మా దగ్గర వచ్చారు. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, వేణుమాధవ్ ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే గురువు గారు. సార్ నమస్తే వేణుమాధవ్ గారు, నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? సార్ నేను బాగున్నాను. చెప్పండి, ఎవరి గురించి? మీ గురించేనా? నా గురించే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 16వ తారీఖు 16 తారీఖు 7వ నెల జూలై 16 1975 గురువు గారు. మధ్యాహ్నం టైం వచ్చేసి 2:30 75 75 75 గురువు గారు. టైమింగ్ ఏమన్నారు? మధ్యాహ్నం 2:30 గురువు గారు. 2:30 PM. అవునండి, అవునండి. ఇప్పుడు మీరు మాట్లాడే డిప్రెషన్, నేను నిజంగా డిప్రెషన్ లో ఉన్నాను గురువు గారు. చాలా నాకు కలిసింది. చాలా డిప్రెషన్, మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు చెప్పినట్టు డిప్రెషన్, కొన్ని ఏళ్ళ నుంచి డిప్రెషన్ లో ఉన్నారు గురువు గారు. తప్పకుండా టెన్షన్ పడే అక్కర్లేదు. ఒకటే అర్థం చేసుకోండి, మనిషికి కష్టాలు రావడము గ్రహాల స్థితి బాగా లేకపోతే. ఎందుకంటే గ్రహాలు వచ్చేసి మనిషికి నడిపిస్తాయి. గ్రహాల స్థితి బాగా లేకపోతే మనిషికి కష్టాలు మొదలవ్వడం అనే సమస్య అన్నీ ఉంటాయి. అంటే ఆల్ ఆస్పెక్ట్స్, నాట్ ఓన్లీ డిప్రెషన్ ఒకటే కాదు, ప్రతి ఒక్క సమస్య మన జీవితంలో ఏమైనా వస్తూ ఉందంటే దాని వెనక గ్రహాల ప్రభావం తగ్గితేనే ఆ సమస్య మనిషికి ఉంటుంది. ఎనీవే, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు జూలై 16 75 2:30 PM. మీరు పుట్టినరోజు వచ్చేసి బుధవారం జన్మించారు. నక్షత్రం స్వాతి, రాశి తుల. చూడండి, ఇందాక చెప్పాను కదా, చంద్రగ్రహం వీక్ అవుతుంది మనిషికి కష్టాలు. ఎందుకంటే నిన్న లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, వయ్యంలో వచ్చేసి చంద్రగ్రహం. వయ్యం అంటే ఇందాక చెప్పాను కదా, షష్టం అష్టం వయ్యం అంటే ఈ 3 స్థానాల్లో ఏమో చంద్రగ్రహం కూర్చుంటే అక్కడ మనిషికి 100% డిప్రెషన్ రావడమే. దానికి పరిష్కారం చూపించుకోవాలి, అది చేసుకోవాలి, అప్పుడైనా బాగుపడతాడు. నంబర్ 2 వచ్చేసి వృశ్చిక లగ్నము రాహు ప్రభావం. చాలా కన్ఫ్యూజన్స్, నేనేం సరిగా తీసుకోలేకపోవడం, డైలామా, ఒక భయం ఉంటుంది, బాగా ఏడవాలనిపిస్తుంది, బాగా ఏడవాల, నా బాధ ఎవరికి చెప్పాలా అని చెప్పలేకపోతారు. దే వాంట్ టు డిస్క్లోజ్, అంటే నేను చెప్పాలని మనసులో ఉంటుంది కానీ చెప్పలేకపోవడం, చాలా బాధపడము, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడము, మైండ్ సరిగా పని చేయలేకపోవడం సమస్య అంటారు. దాంతోపాటు ఇప్పుడు చూడండి, ఇది జాతకం వచ్చేసి భాగ్యాధిపతి అవుతాడు, అదృష్టబలం తగ్గిపోవడం, ఎక్కువ టెన్షన్స్ అన్నీ ఉన్నా డెవలప్మెంట్ లేదంటారు. ఎనీవే, దాంతోపాటు జాతకం దశమాధిపతి రవి శనితో కంజక్షన్. రవి అనేసరికి సూర్యగ్రహం అంటారు. సూర్యగ్రహానికి ఆత్మకారక అంటారు. ఆత్మకారక అంటే మన జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం, ఇది ఇవ్వడము రవి గ్రహం అవుతాడు. రవి వీక్ అయిపోతే ఏమవుతుందంటే ఆత్మవిశ్వాసం కిందకు పోవడము, నా పైన నాకు నమ్మకం లేదు అని అనుకోవడము, అంటే సంకల్పం తగ్గిపోవడము, డిస్టర్బ్ అవ్వడం, ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. దాంతోపాటు ఆరోగ్యపరంగా సమస్య అంటారు, కాన్స్టిపేషన్ అంటే బొజ్జ సమస్య అంటారు. స్టమక్ క్లియర్ లేకపోవడము, ఆకలి లేకపోవడము, తినేకి బుద్ధి లేకపోవడం, ఈ సమస్య అంటారు. ఈయన ప్రత్యేకంగా ఈ జాతకం చూసుకోండి, వేణుమాధవ్ జాతకంలో వచ్చేసి ఈ రవి గ్రహం కూడా వీక్ అయ్యాడు, దాంతోపాటు చంద్రగ్రహం వీక్ అయ్యాడు. చంద్రగ్రహం ఇది చెప్పాను కదా, మనోకారక. వయ్యం చంద్రగ్రహం అనేసరికి మనోకారక అనేసరికి అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, డిస్టర్బెన్స్, చిన్న చిన్న మాటలకి తీసుకుని పెద్దగా చేసుకొని ఎలాబరేట్ చేసి చాలా అది లాగి అదే థింక్ చేస్తారు. అంటే
వాళ్ళ ఉండే పాజిటివ్ మర్చిపోతారు. మీరు మంచి నైపుణ్యాలకి మర్చిపోయి లేవని చాలా థింక్ చేసి చాలా బాధపడిపోవడం, చాలా డిస్టర్బ్ అవ్వడం, ఎక్కువ టెన్షన్ పడి అలాది నడుస్తున్నారు. దీనికి కారణం వచ్చేసి వయం చంద్రగ్రహం. దానికి బలం పెంచాలి. దాంతో పాటు రవిగ్రహం వీక్ అయ్యాడు. రవిగ్రహం వీక్ అవుతే సంకల్ప బలం కిందకు పోవడము, ఆత్మవిశ్వాసం కిందకు పోవడము, స్థిరత్వం లేకపోవడము, డెవలప్మెంట్ ఆగిపోవడము, ముందుకు ఎన్ని సమస్యలు ఉన్నాయండి. ఈ సమస్యల వల్ల ఏమవుతుందంటే వృత్తిపరంగా ముందు రాలేకపోతారు, వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా అంటే మీరు హ్యాపీగా లేదు, మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా లేదు. బికాస్ యు ఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీరే బాగాలేకపోతే మీ నుంచి మీ భార్య బాగా హ్యాపీగా ఉంటుంది, మీ నుంచి మీరు పిల్లలు బాగుంటారు, మీ నుంచి సంసారం అంతా సంతోషంగా ఉంటుంది. మీరే లోతుకి గురి అవుతే, మీరే కష్టంలో ఉంటే దేర్ ఆల్సో ఇన్ డిఫికల్టీస్ అంటారు. వాళ్ళు కష్టాలు ఫేస్ చేయాలి కదా. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ మనిషి సింగిల్ గా ఉంటాడు, ఆయనకి సమేత అది ఓన్లీ తల్లిదండ్రులు బాధపడతారు. కానీ మ్యారేజ్ తర్వాత ఆయనకి ఒక ఫ్యామిలీ అంత కనెక్షన్స్ ఉంటాయి కదా, కనెక్టివిటీ అంటారు కదా. సో ఆ విధంగా అందరూ సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అది కూడా జాతకం చూసుకుంటే 2014 నుంచి ఈ సమస్య నడుస్తూ ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్తుంది. దాదాపు 10 years నుంచి ఈ సమస్య నడుస్తూ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా, ఎంత వాళ్ళు ట్రై చేసినా అది దాని నుంచి బయటికి రారు. సో దాని నుంచి బయటికి పడాలంటే వేణుమాధవ్ గారు టెన్షన్ పడి అక్కర్లా, చెప్పింది మీరు ఫాలో అవ్వండి. మీరు చంద్రగ్రహానికి స్వాతి ముత్యం అంటారు, కేశిప్పర్ స్వాతి ముత్యం. ముత్యం అనేసరికి మనిషికి ప్రశాంతత ఇస్తుంది, సంతోషం, హ్యాపీనెస్, పీస్ ఇస్తుంది. మొదటిగా పీస్ మార్కెట్లో దొరికే వస్తువు కాదు. ఎక్కడైనా వెళ్ళేసి నాకు ఒక అర్ధ కేజీ పీస్ కావాలని ఎవరు ఇవ్వగలుగుతారా? మీకు నాకు మనశాంతి ఎవరు ఇవ్వగలుగుతారా? మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు. అది మీ లోపల ఉంది. అది దానికి డెవలప్ చేయాలంటే ఈ స్వాతి ముత్యం ఉంది కదా, స్వాతి ముత్యం ద్వారా ఏమవుతుందంటే మనిషికి మనశాంతి రావడము, సంతోషం రావడము, అదే విధంగా వచ్చేసి క్లారిటీ రావడము, కాన్సన్ట్రేషన్, నేను చేయాలి, ముందుకు రావాలి, క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్లో. దాంతో పాటు రవిగ్రహం బలం పెంచుకోవాలి. రవిగ్రహం అంటే ఆత్మకారక, అంటే ఆత్మవిశ్వాసం రావడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది కూడా మీ నుంచి మీకు బయటకు రావాలండి. ఎవరు ఆత్మవిశ్వాసం ఇవ్వగలుగుతారా? ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ చేయగలుగుతామా? చేయలేమండి. ఎందుకంటే ఇది ఇక్కడ దొరికే వస్తా, అది మనిషి లోపల ఉండే ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు రావాలి. ఈ ఫ్యాక్టరీ వీక్ అవ్వడం వల్ల దానివల్ల కొంచెం కష్టాలు ఎదురుతున్నాయి. నుంచి బయట రావాలని రవి బలం పెంచుకోవాలి. ఈ రవిగ్రహం కోసము కెంపు అంటారు, రూబీ, ఒక 4 carat చూడండి. రూబీ వచ్చేసి మొదటిగా మీకు ధైర్యం నింటుంది, అంటే మీ జీవితంలో ధైర్యం వచ్చేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీకు స్టెబిలిటీ, ఒక ఆత్మవిశ్వాసం, నేను ముందుకు రావాలి, ఒక స్టేబుల్గా ఉండాలి, ధైర్యం, నేను ముందుకు వెళ్ళాలి, నేను చేయాలి, ఇవన్నీ వచ్చేసాయి. దాంతో పాటు ఇందుకు చెప్పాను కదా, హెల్త్ పరంగా సమస్య అని చెప్పి, బొజ్జ సమస్య, కాన్స్టిపేషన్, అన్నీ తగ్గిపోతుంది. సో దానివల్ల మీరు చేసిన పని ఓ కెంపు 4 carat, దాంతో పాటు స్వాతి ముత్యం 4 carat, 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ప్రశాంతంగా ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే సార్, ఇంకో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఎవరి గురించి? టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నాను. ఓకే, కొన్ని సమస్యలు ఉన్నాయి, అది చెప్తామని. చెప్పండి సార్, ఎవరి గురించి? మీ గురించేనా? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ 20 8 August 20. ఓకే, 1968. సార్ టైమింగ్ చెప్తారా? సమయము 6:40 AM. 6:40 AM. సార్ ఎక్కడ పుట్టారు మీరు? ఎక్కడ జన్మించారు మీరు? హైదరాబాద్ జన్మించారు, సికింద్రాబాద్. పుట్టినరోజు మంగళవారము, నక్షత్రం ఆరుద్ర, మిథున రాశిలో మీరు జన్మించారు. లగ్నం వచ్చేసి సింహ లగ్నం. లగ్నంలో 4 గ్రహాల కూటమి, రవి, శుక్ర, బుధ, గురు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమాండింగ్ పవరు, టీమ్ లీడరు, తెలివి ఉంది, చాలా మంచి మనసు ఉంది, దైవభక్తి, భావోద్వేగాలు, బంధువులకి ఎక్కువ విలువ ఇవ్వడము, చాలా డిజైర్స్, ఎన్ని రకాలు నైపుణ్యాలు మీ వ్యక్తిత్వంలో ఉన్నాయి. కానీ అది యాక్టివేట్గా లేదు. 2017 నుంచి కొంచెం చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. యూఆర్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్, మీరు అందరికీ మంచిగా ఉన్నారు, కానీ ఓన్గా చాలా మీరు డిస్టర్బ్ అవుతున్నారు. మీరు వృత్తిపరంగా అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోవడం, ఏదైనా చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా హౌస్ ఆఫ్ ప్లానింగ్ డ్యామేజ్ అంటారు. హౌస్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ద సెన్స్ పంచమాధిపతి గురువు వీక్ అయిపోయాడు. గురు గ్రహానికి ఏమంటారు? గురువు అనేసరికి అభివృద్ధి కారక, ధనుకారక, సంతోషకారక. అంటే మీ జీవితంలో అభివృద్ధి ఇచ్చేవాడు, ప్రాస్పెరిటీ ఇచ్చేవాడు, డెవలప్మెంట్ ఇచ్చేవాడు, దాంతోపాటు వచ్చేసి మంచి జ్ఞానం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, డబ్బు ఇచ్చేవాడు గురువు గ్రహం అవుతాడు. ఇది వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే
డబ్బు పరంగా సమస్య రావడము, డబ్బు సరిపోలేకపోవడము, అప్పులు పాలైపోవడము, ఎంత కష్టం పడినా డెవలప్మెంట్ ఆగిపోవడము, అభివృద్ధి ఆగిపోవడం, ప్రాస్పర్. ఎందుకంటే గురువు మీకు అభివృద్ధి ఇచ్చేవాడు. వీక్ అయిపోతే అభివృద్ధి ఎక్కడ వస్తుంది? మీకు ఎన్ని కష్టం పడినా డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు. ఒక అడుగు ముందుకు పెడితే విజయం వైపు, ఒక 10 అడుగులు వెనుకెళ్ళిపోతున్నారు, మీరు ముందుకు రాలేకపోతున్నారు. దాంతోపాటు రవి కూడా వీక్ అయిపోయాడు. రవి వీక్ అవడం ఏమవుతుందంటే స్థిరత్వం తగ్గిపోవడం, నో స్టెబిలిటీ అంటే డెవలప్మెంట్ ఆగిపోవడం, ముందుకు రాలేకపోవడం, సమస్య ఎక్కువ టెన్షన్ అంటారు. ఇన్ని రకాల కష్టాలు ఉన్నాయి. దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే నడం పెయిన్ రావడము, బోన్స్ జాయింట్స్ పెయిన్ అంటారు ఎక్కువ, మోకాల్ పెయిన్స్ ఎక్కువ రావడము, అసిడిటీ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలాంటి సమస్యలు మీరు చాలా బాధపడుతున్నారు 2015 నుంచి, ఫ్రమ్ లాస్ట్ 7 years నుంచి. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. నుంచి బయటకు రావాలంటే మీరు గురు గ్రహానికి, రవి గ్రహానికి బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ ఒక 4 carat, దాంతోపాటు కెంపు అంటే రూబీ 4 carat. ఈ 2 రత్నాలు కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంత క్లియర్గా తెలియచేసినా కూడాను మెడిసిన్ న్యాచురల్గా ఉండాలి, అది కరెక్ట్గా ఉండాలి. జాతి రత్నాలు మాత్రమే మీకు ఫలితం ఇవ్వగలుగుతుంది, మీ లైఫ్లో మార్పు ఇవ్వగలుగుతుంది. సో దానివల్ల ఈ కనక పుష్యరాగం 4 carat, దాంతోపాటు కెంపు కూడా, ఈ జాతి రత్నం 2 కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చూడండి, మనుషులకి కష్టాలు రావడమే గ్రహాలు బాగా లేకపోతే. దట్ మీన్స్ గ్రహాలు మన జీవితం నడిపిస్తున్నాయండి. రవి అంటే మాకు ఆత్మవిశ్వాసం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. బుధ గ్రహం అంటే మాకు ఆలోచన శక్తి ఇస్తాడు, థింకింగ్ పవర్ ఇస్తాడు, మెమొరీ పవర్ స్ట్రాంగ్ చేస్తాడు. మా థాట్ ప్రాసెస్ మేము థింక్ చేసి, ఎందుకంటే మనిషి సక్సెస్ పొందాలంటే థింకింగ్ ఉంటే కదండి. ఏమైనా మంచి ప్లానింగ్ చేస్తే మాత్రం ముందుకు వస్తారు కదా. ఆయన ధైర్యం ఉంది అనుకోండి, ధైర్యంతో పాటు ప్లానింగ్ కూడా కావాలి కదా, అది బుధ నడిపిస్తాడు. దాంతోపాటు గురువు అనేది ఇంత చెప్పానే కదా, డబ్బు ఇచ్చే గ్రహము, జ్ఞానం ఇచ్చే గ్రహము, మనిషికి ఎక్స్పెక్ట్ చేసే గ్రహము, మంచి దైవభక్తి ఇచ్చే గ్రహము, మంచి బలం ఇచ్చే గ్రహం అంటారు. శుక్రగ్రహం అంటే మంచి ఆసక్తి, మంచి కోరికలు, మంచి ప్యాషన్, మంచి ఇష్టం ఇచ్చే గ్రహము అంటారు. సో శని గ్రహం అంటే కష్టపడి అని నేర్పిస్తాడు, అంటే కష్టపడి ముందుకు రా, నువ్వు పని చేయి, కర్మకారక అంటే నువ్వు చేసిందే నీకు ఫలితం నీకు తగ్గుతుంది, నువ్వు ముందుకు రాగలదని చెప్పి. కుజగ్రహం అంటే వచ్చేసి ధైర్యము, ఒక అగ్రెసివ్, తొందరగా ముందుకు రావాలి, దూకుడు స్వభావంగా ముందుకు రావాలి, చేయాలి, మనిషి ఏమైనా ఉంటేనే కానీ ముందుకు రాగలుగుతాడు. ఇవన్నీ స్వభావాలన్నీ గ్రహాల వల్ల మనిషికి వస్తాయి. ఈ గ్రహాలు ఏమైనా వీక్ అయిపోతే అక్కడ సమస్య మొదలవుతుంది, అక్కడే ప్రాబ్లమ్స్ మనిషికి ఉంటాయి, వాళ్ళకి అర్థం అవ్వదు. కొంతమంది ఏమనుకుంటారు, ఇది నా తలారాత, నా ఫేటు, నా అదృష్టము, నా బతుకి ఇంతేమో. ఇంకొకటి ఇక్కడ ఈ మాట నేను మ్యాండేటరీగా తెలియచేయాలి ప్రేక్షకులు, పాయింట్ టు బి నోటెడ్. మా సమాజంలో ఎక్కువ మంది ఒక ఆలోచన ఉంటుంది, ఈ ప్రపంచంలో పెద్దోళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు, వాళ్ళ కోసమే సమిత లైఫ్, మాకు కోసం కాదు, మేము పేదవాళ్ళు, నాన్నగారు పేదరికంలో ఉన్నారు, మళ్ళీ తాతగారు పేదవాళ్ళు కదా అని చెప్పి అదే విధంగా వాళ్ళు అలవాటైపోతారు. ఇట్స్ మై లైఫ్, మా నాన్నగారు బాధపడ్డారు, మా తాతగారు బాధపడ్డారు, నేను కూడా బాధపడాల్సిందే నా అదృష్టమే అనుకుంటారు. చాలా పెద్ద తప్పు అది. పేదరికంలో పుట్టడం తప్పు కాదండి, అది మీ మిస్టేక్ కాదు, మీ తప్పు కాదు. పేదరికం చనిపోవడం మీ తప్పు అండి, మీ మిస్టేక్ అండి. ఎందుకంటే ఆ భగవంతుడు ప్రతి ఒక్కడికి ఈ ప్రపంచంలో విజయం పొందేదానికి పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం కూడా నేను విజయం పొందాలని. చూడండి, సృష్టికర్త విజయం పొందుకొని పంపించాడు. ఆయన సృష్టికి సంతోషం చూడ చాలా ఆయన అనుకుంటారండి. ఇప్పుడు మనిషి చిన్న ఏదైనా ప్రోడక్ట్ మొబైల్ తయారు చేస్తే మనిషి ఏమనుకుంటాడు, నా మొబైల్ మంచిగా పనిచేయాలి, అప్లికేషన్ మంచిగా పనిచేయాలి అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఆయన. ఓహో, నేను ఈ మొబైల్ సృష్టి చేశాను కదా, ఎంత బాగా పనిచేసి చెప్పి. కానీ ఆ భగవంతుడు అండి మాకు సృష్టి చేసింది. ఇప్పుడు మేము హ్యాపీగా ఉంటే ఆయనకన్నా హ్యాపీ ఎవరు ఉంటుంది చెప్పండి? మేము బాధపడితే ఆయన బాధ ఏమవుతుంటుంది? నీకు ఇంత మంచి బుద్ధి ఇచ్చి పంపించాను, ఇంత మంచి నీకు మెదడు ఇచ్చి పంపించాను, ఇంత మంచి టాలెంట్ సామర్థ్యాలు ఇచ్చి పంపించాను, నేను ఎందుకు బాధ చాలా బాధపడతారు. వచ్చిన మనిషి కూడా నేను విజయం పొందాలి, కానీ విఫలం ఎందుకు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్ ఉంటుంది, మా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మనిషి వచ్చేసి ప్రస్తుతి సృష్టి కాదు, ఆలోచన సృష్టి. పాయింట్ టు బి నోటెడ్. ఒక్కొక్క మాట కూడా చూసుకోండి నేను చెప్పే మాటలు. అంటే మనిషి ప్రస్తుతి అంటే సర్కమ్స్టాన్సెస్, నేను పుట్టిన దానివల్ల సృష్టి కాదు. అంటే నా ఆలోచన మారాలండి, నేను పైకి రావాలా, ముందు రావాలా. ఎందుకంటే ఇందుకు చెప్పాను కదా, పేదవాళ్ళ ఇంట్లో నుంచినే మనిషి పైకి వస్తారండి. ఒక సామెత ఉంది, చీకటిలో నక్షత్రాలు మెరుస్తాయి అంట. ఎంత డార్క్నెస్ ఉంటుంది అక్కడ లైట్ మంచి పనిచేస్తుందండి, మంచి వెలిగిస్తుంది. అంటే చీకటిలో ఎన్ని కష్టాలు ఉన్నా పైకి రావాలంటే చూడండి, కష్టాలు ఇంకా ఎగ్జాంపుల్ చేయాలంటే కష్టాలు వచ్చేసి ముళ్ళు మాదిరి అండి. ముళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాయి, చూసారు కదా, ముళ్ళు అంటారు కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ సంతోషం వచ్చేసి ఫ్లవర్ లీఫ్ మాదిరి. ఒక లీఫ్ ఉంటాయి, ఎలా అంటారు కదా, ఫ్లవర్ లీవ్స్. ఆ లీవ్స్ ఎండిపోతుంది తొందరగా. అంటే సంతోషము ఎప్పుడు ఉన్నదండి, అది 2 రోజులు వచ్చి వెళ్ళిపోతుంది. కానీ
మనిషికి స్ట్రాంగ్ చేయడమే ఈ ముళ్ళు అంటారు. సో ఆ విధంగా మన జీవితంకి మా ఆలోచన మారాలి. ఈ మాట ఏం చెప్తున్నానంటే, ఎంతోమంది వస్తారు, వచ్చి ముందు కూర్చొని స్టార్ట్ చేసేస్తారు. సార్ మా బతికి ఇంతే అండి, మా జీవితం ఇలాగ ఉంది, 20 ఏళ్ళ నుంచి మా నాన్నగారు పేదవాళ్ళు, తాతగారు పేదవాళ్ళు, మా బతికి ఇంతేమో, నా లైఫ్ ఇంతేమో అనుకుని చాలా బాధపడతారు. ఇవన్నీ తప్పు, నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఈ ప్రపంచం మీకోసం అండి, మీరు ముందుకు రావాలి. ఇక్కడ ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రశ్న రావచ్చు, ఓకే నేను అనుకుంటున్నాను ఎలా పైకి రావాలని ప్రశ్న ఉంటుంది. చూడండి, ఇక్కడ మనిషి ఉన్నాడు కదండి, ఇక్కడ సక్సెస్ ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను నీకు విజయం కోసం ఆయన పంపించాను చెప్పి. ఇక్కడ విజయం ఉంది, ఇక్కడ మనిషి ఉన్నాడు. మధ్యలో ఉంది కదా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అంటే సర్కమ్స్టాన్సెస్, ఈ గ్రహాల ప్రభావం. ఈ గ్రహాల ప్రభావం వీక్ అయిపోతే, ఆ బ్రిడ్జ్ కోల్పోతే మనిషి ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళలేడు, అక్కడ పాస్ అవ్వలేడు. అక్కడ పాస్ అవ్వాలంటే ఈ విద్య ద్వారా మీరు సపోర్ట్ తీసుకోవాలి. ఈ విద్య మీకు తెలియచేస్తుంది. ఇట్స్ లైక్ ఈ బ్లూ ప్రింట్. మనిషి ఎలా ఉంటాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఏం చేస్తే బాగుపడతాడు, ఎలా ముందుకు రాగలుగుతాడు, ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుంది, సంపాదన ఏ విధంగా చేయగలుగుతాడు, జాబ్ ద్వారా చేస్తాడా, వ్యాపారం ద్వారా చేస్తాడా, వ్యాపారం అంటే ఏ రకంగా వ్యాపారం చేస్తే బాగుంటాడు, జాబ్ అంటే ఎలాంటి జాబ్ కలిసి వస్తుంది, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఫారిన్కి వెళ్తాడా, ఇక్కడే చేస్తాడా, బంధువులతో అనుభవం ఏ విధంగా ఉంటుంది, బాగుంటారా, విడిపోతారా, గొడవలు వస్తాయా, చదువు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రంగంలో ముందుకు రాగలుగుతావు, అంటే పిల్లలు ఏ విధంగా ఉంటాయి, ఎంతమంది పిల్లలు పుడతారు, మగ పిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది, అంటే నీకు ఏమైనా షార్ట్ టర్మ్ ఏమైనా రోగం వస్తుందా, లాంగ్ ఏమైనా క్రానిక్ ఇల్నెస్ ఏమైనా ఇరుక్కుంటారా. రోగం అంటారు కదా, రోగం అంటే ఏది జ్వరం వచ్చి వెళ్ళిపోతుందా, లేదా ఏమన్నా పెద్ద జబ్బు ఏమైనా వస్తుందా, అంటే వచ్చే భాగ్యస్వామి ఏ విధంగా ఉంటుంది, వచ్చేవాడు పార్ట్నర్ ఏ విధంగా ఉంటాడు, ఆయన స్వభావాలు ఏంటి, ఆయన కార్యకత్వాలు ఏంటి, ఆయన థింకింగ్ ఏంటి, ఏ విధంగా ఉంటారు, అన్ని రకాలు తెలుసుకోవచ్చండి. ఎవరో చెప్పలేని విషయాలు తీసుకుంటాం. నాయుడు విజయనగరం నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మా పాప గురించి మేడం. ఓకే, సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. పాప గురించి సార్, పాప డేట్ ఆఫ్ బర్త్ 8/12/2003. 8/12/2003. సమయం సార్, టైమింగ్ సమయం రాత్రి 9:13 సార్. 9:13 నిమిషాలు. 9:11 నిమిషాలు రాత్రి 13 సార్. 13. ఓకే, 13 నిమిషాలు. ఎక్కడ సార్? విజయనగరం సార్. పాప విజయనగరంలో జన్మించింది. పాపకి పేరేం పెట్టారు? వినీలా. ఓకే సార్, మంచి పేరు వినీలా, మంచి పేరు పెట్టారండి. ఎందుకంటే తన పుట్టినరోజు పౌర్ణమి, ఆ రోజు మండే సోమవారము, రోహిణి నక్షత్రం, వృషభ రాశి. దాంతోపాటు వచ్చేసి లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం. లగ్నాధిపతి ఉచ్చ, మంచి ఒక టాలెంటెడ్, సెల్ఫ్ ఎర్నింగ్, ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ అంటారు. పాయింట్ టు నోట్ రాసుకోండి మీరు. పాప ఫ్యూచర్లో ఉద్యోగాలు ఇచ్చే శక్తి తనలో ఉంది. ఫ్యూచర్లో వేరే ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. ఇక్కడ తెలియచేస్తాను, ఒక 2 నిమిషాలు మీరు నోట్ చేసుకోండి. మా సమాజంలో 3 వర్గాలు ఉన్నాయండి. ఒక వర్గం ప్రజలు, వాళ్ళ జీవితంలో బాధపడతారు, అప్పులు పాలైపోవడము, టెన్షన్, కష్టాలు అంటారు. ఇంకో కేటగిరీ వచ్చేసి నాది, నేను హ్యాపీగా ఉన్నా, నా లైఫ్ చాలు అంటారు. ఇంకో వర్గం ఉన్నారు కేటగిరీ, నాతో పాటు 10 మందికి బాగా చేయాలంటారు కదా. ఈ పాప వచ్చేసి థర్డ్ కేటగిరీ, అంటే తనతో పాటు 10 మందికి బాగా చేయడము. ఎందుకంటే సెల్ఫ్ ఎర్నింగ్, హార్డ్ వర్కింగ్, ఎంప్లాయ్మెంట్ క్రియేటర్, ఉద్యోగాలు ఇవ్వడము, మంచి కంపెనీకి సీఈఓ అవ్వడము, మంచి మేనేజర్ పోస్ట్, మంచి ఆఫీసర్గా ఎదగడము, ఇలాంటి జాతక లక్షణాలు చూపిస్తున్నాయి. సెకండ్ హౌస్ లో గురువు ఉన్నాడు, మంచి పొజిషన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఉన్నత అంటే మాస్టర్ చేయడము, ఉన్నత చదువు కూడా జాతకం చూపిస్తుంది. అంటే బీటెక్ చేస్తుంది, మాస్టర్ చేస్తుంది, బయటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. చాలా టాలెంటెడ్గా ఉన్నాయి పాప. కానీ పంచమాధిపతి చూసుకుంటే కుజుడు కొంచెం వీక్ అవడం వల్ల హెల్త్ పరంగా సమస్య, పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లం రావడము, హార్మోన్ బ్యాలెన్సింగ్, ధైర్యం కిందకు పడే సమస్య అంటారు. దాంతోపాటు భాగ్యాధిపతి గురువు, అంటే గురువు కొంచెం వీక్ అవుతే విద్యారంగంలో ఇబ్బంది పెడతాడు, విద్యలో ముందు వెళ్ళడానికి ఇబ్బంది పెడతాడు, జ్ఞానం కొంచెం తగ్గిస్తాడు, టెన్షన్స్. అంటే జాతకం పట్టి చూసుకుంటే ఇన్ని రకాలు యోగాలు చూపిస్తున్నాయి. ఫ్యూచర్లో మంచి పొజిషన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటుంది, జాబ్ చేయడం, వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము, మంచి పొజిషన్ ముందుకు రావడం అన్నీ చూపిస్తున్నాయి. కానీ అదే రూట్లో ముందుకు వెళ్ళాలంటే మీరు బలం పెంచాల్సిందే. దానికోసం మీరు కుజగ్రహానికి బలం పెంచాలి. కుజగ్రహం అనేసరికి ఒక సైనాధిపతి, ఒక కమాండర్ లాంటి అంటారు కదా, ఒక కమాండర్ గ్రహాలు వచ్చేసి ఒక కమాండర్ అనే సైనాధిపతి అనేసరికి కుజగ్రహానికి సైనాధిపతి అంటారు. సో ఆ విధంగా ఆ కార్యకర్తలు పాపలు రావాలి. అదే విధంగా ముందుకు వెళ్ళాలంటే కుజగ్రహానికి మీరు బలం పెంచాలి. దాంతోపాటు చదువులో సక్సెస్ కోసము,
ఎడ్యుకేషన్లో ముందుకు వచ్చేదానికి గురువు గ్రహానికి మీరు బలం పెంచాలి. దానికోసం మీరు ఒకటి కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్, ఒక 4 క్యారెట్, దాంతో పాటు పగడం అంటారు, రెడ్ కోరల్, ఒక 7 క్యారెట్ ప్లస్ అంటారు. ఎందుకంటే పగడం ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే అది తొందరగా కరిగిపోయి ఎందుకు ఆర్గానిక్ ఐటమ్ అంటారు. అది వాటర్ దొరికే స్టోన్గా పగడంగా పట్టి అది కొంచెం ఆర్గానిక్గా ఉంటుంది, వుడ్ లాగా ఉంటుంది. సో అది తొందరగా కరిగిపోతుంది. అందుకే ఒక 7 క్యారెట్ ప్లస్ ఈ 2 కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా మీ కుటుంబానికి కాకుండా మా సమాజానికి కూడా మేలు చేసే అవకాశం చూపిస్తున్న లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. చూడండి ఇంత మంచి జాతకంలో యోగాలు ఉన్నాయి. ఫ్యూచర్లో షీఈ్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్, నాట్ ఏ జోక్. అంటే వేరే ఉద్యోగాలు ఇవ్వడం, నాతో పాటు 10 మందికి బాగా చేయాలి, ఇలాంటి స్పిరిట్ అన్ని చూపిస్తున్న జాతకంలో. దానికి బీయింగ్ ఏ పేరెంట్స్ వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే విధంగా మోల్డ్ చేసి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఎందుకంటే సహజం కదండి ఇప్పుడు ప్రపంచంలో మేము ఉండే లైఫ్ దృష్టి ఉంటుంది, నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, గ్రహ దోషాలు అన్ని మనిషి వెనక లాగేస్తాయి. ఒక చెట్టు అండి, ఆ చెట్టుకి సరిగా చూసుకుంటే రేపు ఆ చెట్టు వల్ల మాకు ఫ్రూట్స్ వస్తాయి, ఆ చెట్టు మాకు నీడ కూడా వస్తుంది. సో యాజ్ ఎ సేమ్ మ్యానర్ మనిషికి బాగా చూసుకుంటే ఈ వల్ల వాళ్ళతో పాటు రేపు వేరే కూడా హ్యాపీగా చేస్తారు. సో ఆ విధంగా దానికి బలం లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. సో డిప్రెషన్ అనేది చాలా పెద్ద విషయం, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది తెలియని వాళ్ళకి ఈ జెమ్స్ ద్వారా ఒక మంచి పరిష్కారం చూపించారు. ధన్యవాదాలు. సో అలాగే ఎంఎం రాజా గారు వచ్చే బుధవారం విశాఖలో, వచ్చే గురువారం విజయవాడలో ఉంటారు కాబట్టి అక్కడ విజయవాడలో కాంటాక్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అలాగే మిగిలిన డేస్లో హైదరాబాద్లో ఉంటారు. ఇది ఇవాల్టి పవర్ ఆఫ్ జెమ్స్ కార్యక్రమం. కీప్ వాచింగ్.